ఒక పక్క దానం నాగేందర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు పక్క రాష్ట్రాలలో కూడా మరి చాలా అసంతృప్తికరంగా ఉన్నాయి. పబ్లిక్ మెజారిటీ ఆఫ్ పబ్లిక్ అంటే పార్టీ కార్యకర్తలు మనం పక్కన పెడితే, ఎందుకంటే ఈ పార్టీని తిట్టినప్పుడు ఆ కార్యకర్తలు కమెంట్లు పెడతారు, ఆ పార్టీని తిట్టినప్పుడు ఈ కార్యకర్తలు కమెంట్లు పెడతారు. సరే, కార్యకర్తల ఒపీనియన్స్ ఇవన్నీ ఏ పార్టీకి ఆ కార్యకర్తలు మనసులో ఒక మాట ఉన్నా పైకి మాత్రం ఖచ్చితంగా అదే పార్టీకి డప్పు కొట్టాల్సిందే, అక్కడ వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి. కానీ సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే, అసలు అది అసెంబ్లీ అయినా మాకెందుకు ఈ లొల్లి, అండ్ ఏ ప్రభుత్వం వచ్చినా మా బతుకులు ఏమైనా మారుతాయా, ప్రజా సమస్యల మీద మాట్లాడండి రా నాయన అని ఓట్లేస్తే వీళ్ళు పోయి వ్యక్తిగత విషయాలు మాట్లాడుకుంటారు, ఇష్టం వచ్చినట్టు దూషణలకు దిగుతారు, ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడతారు. సో ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ లాగా ఉంది, అంటే తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉందాం. ఎస్, చాలామంది అడుగుతూ ఉన్నారు ఏమని, ఏంది శ్రావ్య గారు మీరు గతంలో బీఆర్ఎస్ గురించి క్వశ్చన్ చేసిరు, ఇప్పుడు కాంగ్రెస్ గురించి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు అని చెప్పి. ఫ్యూచర్లో బీజేపీ అధికారంలోకి వచ్చినా నేను క్వశ్చన్ చేస్తా, ఎందుకంటే నా పాత్ర ప్రతిపక్ష పాత్ర జర్నలిస్ట్గా, అండ్ అదే రకంగా నేను ప్రజాపక్షం, ప్రజల తరపున వాళ్ళ వాయిస్గా నేను ప్రశ్నిస్తా ఖచ్చితంగా. అది బీఆర్ఎస్లో ఉన్నప్పుడు జరిగింది, కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చినాక జరుగుతోంది, ఇన్ ఫ్యూచర్ బీజేపీ వచ్చినా మళ్ళీ బీఆర్ఎస్ వచ్చినా ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాం. ఎట్లా అయిపోయిందంటే పరిస్థితి, మేమందరం కూడా ఏదో అనుకున్నామండి, తీరా వచ్చి చూస్తే ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. పల్లెటూరులోకి వెళ్ళి ఒకసారి రైతుల దగ్గర నేను ఏమంటున్నా అంటే, క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు అయితేనేమి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితేనేమి, ఒక్కసారి మారువేషాలలో పొండి, మీరు ఒక్కసారి మారువేషాలలో పోయి ఆ రిపోర్ట్లు ఈ రిపోర్ట్లు కాదు నేను చెప్పేది, మీరు స్వయాన వెళ్ళి తెలుసుకోండి ఎట్లా ఉంది, అసలు ఏమనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ. అంటే మీకు ఈ ఒక్క 5 ఏళ్ళే, ఈ 7 నెలల్లో పబ్లిక్ సినిమా చూసినామని చెప్తున్నారు, ఆ చూసిన సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్తున్నారు. మరి ఇంకా ఏం చెప్పాలి వాళ్ళు. ఏమైపోయిందంటే మీ పరిపాలన వల్ల గత బీఆర్ఎస్ఏ బెటర్ అంటున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ పరిపాలన వల్ల ఏమంటున్నారు, అనవసరంగా ఓట్లు కుదిరాం కాంగ్రెస్కి, మా కేసీఆర్ఏ బెటర్ ఉండే, ఇంకా నేషనల్ పార్టీస్ని జీవితంలో నమ్మద్దు, తిన్నా తినకున్నా పెట్టినా పెట్టకున్నా శ్రీరామ రక్ష ప్రాంతీయ పార్టీలే తెలంగాణకు అని చెప్పి మాట తీసుకొచ్చిరు. ఎవరి వల్ల తీసుకొచ్చిరు? మీ ప్రభుత్వ పాలన వల్ల, పాలకుల వల్ల తీసుకొచ్చినారా లేదా? ఆత్మపరిశీలన చేసుకోండి దయచేసి ఆత్మపరిశీలన చేసుకోమని చెప్తున్నా, నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. అంటే మళ్ళీ పబ్లిక్ నమ్ముతారా కాంగ్రెస్ పార్టీ? ముఖ్యమంత్రి మారినా, ఇంకోరన్నా వచ్చినా, ఇంకేం చేసినా భయ ఆందోళనలకు గురవుతారు, మారరు. డెఫినెట్గా ఏమవుతుందంటే, డెఫినెట్గా పాలకులు, ప్రభుత్వం, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయింది. 7 నెలల్లోనే 7 రకాలుగా 7 చెరువుల నీళ్లు ప్రజలు తాగడం జరిగింది, వివిధ రూపాల్లో. అది నాట్ ఓన్లీ ఒకటి అంటలేను. ఇప్పుడు రుణమాఫీ చేసిండ్రు, కొంచెమే కడుపు నిండింది. కుటుంబ కలహాలు పెట్టిండ్రు, కుటుంబానికి ఒక్కడికే అన్నారు. పాయింట్ నెంబర్ 1, నేను రోజు మాట్లాడుతూ ఉన్నా, అకౌంట్లు చాలామంది రైతులవి అకౌంట్లు బ్లాక్ అయిపోయినాయి. మీరు రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రజలకు ఆశ పెట్టి వాళ్ళు మిత్తిల మీద మిత్తిలు కట్టి బ్యాంకులు వాళ్ళ అకౌంట్లు జప్తు చేసినాయి. వాళ్ళు కొత్త లోన్ బ్యాంకులు ఇస్తాయా? ఇవ్వవు. మరి అసలైనటువంటిది ఏం చేయాలా? బ్యాంకు ఎవరెవరైతే అకౌంట్లు బ్లాక్ అయినాయో ఆ బ్లాక్ అయినటువంటి అకౌంట్లను అన్బ్లాక్ చేయించాలి. సో ఇది గ్రౌండ్లో ఏం జరుగుతుందండి? చాలా నియోజకవర్గాల్లో ఈ ఎమ్మెల్యేల పేర్లు చెప్పుకొని, వాళ్ళ పేర్లు చెప్పుకొని, వీళ్ళ పేర్లు చెప్పుకొని గల్లీకి ఒకటి తయారైనాడు. కూరగాయల వాళ్ళు రోడ్ల మీద పెట్టుకుంటే వాళ్ళ దగ్గర మామూలు వసూలు చేస్తున్నారండి. సో ముఖ్యంగా అంటే మాకు వచ్చినటువంటి కంప్లైంట్స్ ఇవన్నీ.
హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్ రాలేవంటున్నారండి, డిఏలు రాలేవంటున్నారండి, రిటైర్డ్ వాళ్ళకి మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా మాకు అసలు ఎటువంటి పెన్షన్స్ వస్తలేవంటున్నారండి. మరి ఇవన్నీ దీనికోసం ఎన్ని రోజులు ఆగాల? ఇవన్నీ పక్కకు వదిలేసి మీరు ఈ రోజున మూసి ప్రక్షాళన అంటారు. సో మూసి ప్రక్షాళన కోసం 1,50,000 మూసి ప్రక్షాళన కావాలని చెప్పి తెలంగాణ ప్రజలు ఎవరు అడగలేదే. ప్రజలకి కావాల్సినటువంటిది మీరు చేయరు. అరే నిన్న పొద్దున కొడంగల్ కదమ్మా, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో అరే పిల్లలందరూ, స్కూల్ పిల్లలందరూ అన్నంలా పురుగులు బొద్దింకలు వస్తున్నాయి అని చెప్పి రోడ్ల మీద కూర్చొని ధర్నా చేసిరు. ముఖ్యమంత్రి జిల్లాలోనే, ముఖ్యమంత్రి జిల్లా ఏందినా నా మొహం, ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే కొడంగల్ ఎమ్మెల్యే అయినటువంటి మన రేవంత్ రెడ్డి గారు, మా తెలంగాణ 2వ ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి వర్యులు, పెద్దలు, పూజ్యులు. సో ఆయన నియోజకవర్గంలోనే ఇవన్నీ కూడా మనం చూసుకున్నాం. ఏవి విద్యార్థులందరూ, స్కూల్ పిల్లలందరూ వచ్చి రోడ్డు మీద కూర్చొని మాకు పురుగులన్నం పెడుతురు, అది పెడుతురు, ఇది పెడుతుంది అని చెప్పి వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం నిజంగా దౌర్భాగ్యకరం, చాలా బాధాకరం. అసలు రాష్ట్రాలకి కావాల్సింది ఏందండి? ఉచిత విద్య, ఉచిత వైద్యం. ఈ 2 ఇస్తే చాలండి పబ్లిక్కి. ఈ ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇస్తే చాలు. కొద్ద గొప్ప ఎట్లాగో మిగతా జరగాల్సినటువంటి అభివృద్ధి ఒకసారి విత్తనం వేసినామంటే గదే మహావృక్షం అవుతుంది, గదే మహావృక్షం అవుతుందండి. ఉచిత విద్య చేసేటువంటి ధైర్యం ఎవరికి లేదు ఈ రోజున. అరే స్కూళ్ళు డెవలప్ చేయండి రా నాయన అంటే గత ప్రభుత్వంలో వాళ్ళు అట్లా చేసిర్రు, మీరు ఇట్లా చేస్తూ ఉన్నారు. 6,000 స్కూళ్ళు మూతపడ్డాయి. మీ స్కూల్ అద్భుతంగా ఉంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీల పిల్లలు కూడా వచ్చి ఇక్కడే జాయిన్ అవుతారు కదా, గవర్నమెంట్ స్కూళ్ళల్లో సీట్ల కోసం కొట్టుకుంటారు కదా. ఎస్, ఎక్కడో KG to PG ఒక దగ్గర స్టార్ట్ చేసిర్రు, సిద్దిపేట దగ్గర. కానీ నేను అడుగుతున్నా, సిద్దిపేట ఒక్కటే కాదు కదా, గత ప్రభుత్వంలో ఏ స్కూల్, అన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ స్కూల్ బాగుందయ్యా అంటే ఈ సిద్దిపేట దగ్గర KG to PG అద్భుతంగా కట్టిండ్రు అని చెప్పి మాట్లాడినారు. అడ్మిషన్స్ కోసం కూడా అక్కడ పబ్లిక్ కొట్టుకున్నారు. నేను చెప్పేది ఏంటంటే తెలంగాణ మొత్తానికి ముఖ్యమంత్రి అయినప్పుడు తెలంగాణ మొత్తాన్ని కూడా ఒకటేలాగా చూడాలనుకున్నప్పుడు ఒక ఏరియాకే ఇది చేస్తాం, మిగతా ఏరియాలు కాదంటే కాదు కదా. సో చాలా స్కూల్స్, దాదాపు 6,000కు పైగా స్కూల్స్ మూతపడినాయి. ఉన్న కొన్ని స్కూల్స్లో స్టూడెంట్స్ లేరు, ఫ్యాకల్టీ లేరు. మొత్తం నారాయణ శ్రీ చైతన్య అయితే రూరల్ ఏరియాస్లో కూడా వచ్చింది. అసలు ఇంతకుముందు హైదరాబాద్లోనే ఉండే, ఇప్పుడు ప్రతి ఒక్క దగ్గర వాడు ఒక్క దగ్గర పర్మిషన్ పెట్టుకొని అన్ని బ్రాంచులు ఓపెన్ చేసి పడేసారు. వాళ్ళ గురించి మాట్లాడి స్కూల్ పర్మిషన్ లేకపోయినా, కాలేజ్ పర్మిషన్ లేకపోయినా నడుపుతూ ఉన్నారు. వాళ్ళ కాలేజీలో సీజ్ చేసే దమ్ములు లేవు మీకు, ఏ ఒక్కటి కూడా దమ్ము లేదు. వాళ్ళ దగ్గర ఫండింగ్లు తీసుకుందామా, బెండింగ్లు అయినామా, ఎలక్షన్స్కి పోయినామా, అంతేగాని తల్లిదండ్రుల ఇక్కట్లు. చక్కగా చదువుకుందామంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో చండాలమైనటువంటి దుర్వాసనైనటువంటి డ్రైనేజీలు, బాత్రూమ్ లీకేజీలు, బాత్రూమ్లు గడగరు, ఆయమ్మలు ఉండరు, టీచర్లు ఉండరు, బెంచ్లు చక్కగా ఉండవు, కింద కూర్చోవాలి, యూనిఫామ్ ఇయ్యరు. ఇది గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి. రోగాలు వస్తే, అదొస్తే, ఇదొస్తే అని చెప్పి తల్లిదండ్రులు సొప్పో చేసో బతకనే జట్కా బండి నీడిచి పొద్దున్న లేవాలి, తినాలి, కూలి పనులు చేసుకోవాలి, లేకపోతే ఉద్యోగాలు చేయాలి. ఇవన్నీ చేసుకొని మళ్ళీ వచ్చి ఫీజులు కట్టాలి. వాళ్ళు ఏమైనా తగ్గిస్తారా ఫీజులు? తగ్గియరు. పోనీ మీరు ఏమైనా జీవో తెస్తారా? తేరు. ఎందుకు తేరు? పైసలు కావాలి కదా మీకు గవర్నమెంట్ నడవనీకి. పాపం ప్రజలు ఇచ్చే ట్యాక్సులు కాదు సరిపోతలేవు మీకు ప్రజలు ఇచ్చే ట్యాక్సులు ఏవైతే ఉన్నాయో గవి సరిపోవట్లే. నేను అడుగుతున్నా, తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మంది జనాభా ఒకటేసారి వచ్చి మీ ఇళ్ళకు వచ్చి క్వశ్చన్ చేస్తే, మీ నియోజకవర్గాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క నియోజకవర్గంలో 2 లక్షల నుంచి 3 లక్షల ఓట్లు ఉన్నాయి అనుకుందాం. ఈ 3 లక్షల మంది ఒకేసారి మీ ఎమ్మెల్యేల ఇంటికి వస్తే ఉంటారా? మీరు ఇంట్లో వెనుక సందులోకి వెళ్ళి పారిపోతారా? అందరు కూడా అప్డేట్ అయిపోయి ఇప్పుడు సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్ అయిందండి. ఏదైనా పబ్లిక్కి తొందరగా రీచ్ అవుతుంది, ఇమీడియట్గా ఇట్లా అయిపోతుంది. సో ఇవన్నీ చూసి తట్టుకోలేక ట్రెండ్ మారిందండి. రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండరు. మన ఎన్టీ రామారావు గారు లాంటి పాలన ఇప్పుడు రావాలంటే రాదు. చంద్రబాబు నాయుడు గారు పక్కన ఆల్రెడీ పాలిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ లాంటి వాళ్ళు రావాలంటే వీళ్ళందరూ, ఒక ఎన్టీ రామారావు గారు, ఒక చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అట్లాగే ఆబ్వియస్లీ
కేసీఆర్ గారు. సో ఇటువంటి లెజెండరీ లీడర్స్ తర్వాత జనరేషన్స్లో దొరకాలంటే జల్లెడబట్టి ఎతికినా దొరకరు. వాళ్ళకు ఉన్నటువంటి